బ్రిటన్లో జాతీయ ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి. సర్జరీలు చేయించుకున్న వారికి ఏ మందులు ఇవ్వాలో, ఎలాంటి సలహాలు ఇవ్వాలో తెలియక వైద్యులు తలపట్టుకున్నారు. జర్మనీలో రైల్వే వ్యవస్థ, వైమానిక వ్యవస్థ దెబ్బతిన్నాయి. అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఇటలీ, ఈజిప్ట్ అనేక దేశాల్లో ఐటీ, టెలికమ్యూనికేషన్లు, స్టాక్ మార్కెట్లు, ఆటోమొబైల్ సంస్థలు అస్తవ్యస్తమయ్యాయి. ఇది ర్యాన్సమ్వేర్ తీవ్రత. మరోసారి ఇలాంటి దాడి ఇంతకంటే తీవ్ర స్థాయిలో జరిగితే ప్రపంచం ఒక్కసారిగా కంప్యూటర్లో ఉన్న ఫైళ్లేవి తెరుచుకోకపోతే, ఎర్రటి స్క్రీన్ వచ్చి 3 రోజుల్లో $300 కడితేనే మీ ఫైళ్లు మీరు చూసుకోగలరన్న హెచ్చరిక కనిపిస్తే ఆ కంప్యూటర్ల మీద హ్యాకర్లు దాడి చేసినట్టే. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలలోని లక్షలాది కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. వాటిల్లోని విలువైన సమాచారంపై హ్యాకర్లు పట్టుబిగించారు. సమాచారం వెనక్కివ్వాలంటే $300 చొప్పున చెల్లించాలని, ఆ మొత్తాన్ని బిట్కాయిన్ల రూపంలో తమకు చేర్చాలంటూ చిరునామా వారడిగినట్టే ఇప్పటి వరకు లక్షల రూపాయలు చెల్లించుకున్నారు బాధితులు. హ్యాకింగ్ వల్ల మన పర్సనల్ అకౌంట్స్ దగ్గర నుంచి ఈ రోజు కార్పొరేట్ అకౌంట్స్ వరకు భారీ మొత్తంలో హ్యాక్ అవడం జరుగుతుంది. పర్టికులర్గా వానాక్రైని చూస్తే కనుక ఇది డేటాని ఎన్క్రిప్ట్ చేసేసి డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనకి ఈ ర్యాన్సమ్వేర్లు ముందు కూడా భవిష్యత్తులో చాలా శక్తివంతంగా తయారవబోతూ ఉన్నాయి. అలాగే నెట్వర్క్లో చాలా వైరల్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా భారీ మొత్తంలో నష్టం జరుగుతుందని చెప్పేసి మనం అంచనా వేయడం జరుగుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్, ఇతర సాఫ్ట్వేర్లలో ఉండే లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు ర్యాన్సమ్వేర్లను పీసీలు, నెట్వర్క్లలోకి ప్రవేశపెడతారు. స్మార్ట్ ఫోన్స్లోనైతే SMS లింకుల ద్వారా ర్యాన్సమ్వేర్ విస్తరించే అవకాశం ఉంది. ర్యాన్సమ్వేర్ దాడుల్ని యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు కూడా గుర్తుపట్టలేవు. ఒకసారి కంప్యూటర్లోకి చొరబడ్డాక వైరస్ల మాదిరి ర్యాన్సమ్వేర్ సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు తన రూపురేఖల్ని మార్చుకునేలా హ్యాకర్లు వీటిని తీర్చిదిద్దుతారు. అయితే లేటెస్ట్ గా వచ్చిన ర్యాన్సమ్వేర్ సిస్టమ్స్ లోని సర్వర్ మెసేజ్ ఏరియా SMB పై దాడి చేయడం ద్వారా హార్డ్ డిస్క్ లోకి ప్రవేశించి అదే LAN కు కనెక్ట్ అయి ఉన్న అన్ని కంప్యూటర్లలోకి వ్యాపించింది. ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్ కు నెట్వర్క్ ఉంటే చాలు చొచ్చుకుపోయింది. ఎంతో సెక్యూరిటీ పెడుతున్నాం అన్నమాట అండి ఎక్కడ మన కంప్యూటర్స్ అయినప్పటికీ కూడా కొన్ని లక్షల, కొన్ని కోట్ల లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్లో ఎక్కడో ఒక తప్పు కనుక ఉన్నట్టయితే దాన్ని కనుక్కోగలిగినట్టయితే దట్ ఈస్ వాట్ ఈజ్ హ్యాకింగ్ అంటే అదనమాట అండి. అది చాలా శ్రమతో, మంచి సూక్ష్మమైనటువంటి బుద్ధితో అది కనిపెట్టగలుగుతాడు. కంప్యూటర్లను నాశనం చేసే మాల్వేర్లు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని సమాచారాన్ని దొంగిలిస్తాయి, ఇంకొన్ని డిలీట్ చేస్తాయి, మరికొన్ని అసలు కంప్యూటర్నే పనిచేయకుండా చేస్తాయి. అలా మన కంప్యూటర్ను మనం వాడలేకుండా చేయగలిగే మాల్వేర్లలో ర్యాన్సమ్వేర్ చాలా ప్రమాదకరమైంది. ఇది మన నుంచి డబ్బు డిమాండ్ చేస్తుంది. మన కంప్యూటర్లో డేటాను అధీనంలోకి తీసుకుని అందులో మనల్ని ఏ పని చేయకుండా నిరోధించడంతో పాటు మళ్లీ ఎప్పటిలా పనిచేయాలంటే నిర్ణీత మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తుంది. ఇది కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లను, యాప్లను పనిచేయకుండా ఆపేస్తుంది. ర్యాన్సమ్వేర్ నుంచి వచ్చిన సందేశాన్ని మాత్రమే చూపిస్తుంటుంది. తాజా దాడి ఇలాంటిదే. ఇది కార్పొరేట్ నెట్వర్క్, సాధారణ యూజర్లు ఒకరి నుంచి ఒకరు పంపుకునే మెయిల్స్ ద్వారా దానికదే వ్యాపిస్తుంది. హ్యాకింగ్ బారిన పడిన ఇప్పుడు మనం ఈరోజు వానాక్రై హ్యాకింగ్ చూస్తే అది బేసిక్గా ప్యాచ్ ఎవరైతే ఓల్డ్ సిస్టమ్స్ XP కానివ్వండి, 2007 కానివ్వండి, ఇలాంటి సిస్టమ్స్ వాడిన సిస్టమ్స్ మీదనే ఇంపాక్ట్ అయ్యిందండి. అలాగే పాస్ మిషన్స్, ATM మిషన్స్లో ఎక్కడైతే ఓల్డర్ వర్షన్స్ ఉన్నాయో, ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఉన్నాయో అట్లాంటి వాటి మీదనే ఈ ఎఫెక్ట్ పడిందండి. కాబట్టి ఎక్కడ అభివృద్ధి చెందిన దేశం కానివ్వండి, అభివృద్ధి చెందిన దేశం కానివ్వండి, వాళ్ళు యూజ్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ మీద ఇది అటాక్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం ప్రయోగించిన ర్యాన్సమ్వేర్ కంప్యూటర్లలో ఉండే మొత్తం సమాచారాన్ని ఎన్క్రిప్ట్ చేసి నిరుపయోగంగా మారుస్తోంది. ఏళ్ల తరబడి శ్రమకోర్చి ఫోటోలు, వీడియోలు, ఇతర రూపాల్లో సేకరించి పెట్టుకున్న విలువైన సమాచారం కావచ్చు, సంస్థలు నిర్మించుకున్న వ్యవస్థలు కావచ్చు, ఈ వైరస్ దెబ్బకు డేటా అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తోంది. ప్రభుత్వాల వద్ద ఉన్న రహస్య సమాచారం, నిఘా సంస్థలు సేకరించిన వివరాలు, వీఐపీల గురించిన ఇన్ఫర్మేషన్, వ్యక్తుల బ్యాంకు ఖాతాలు, ఇతర వ్యక్తిగత అంశాలు అది ఇది అని లేకుండా కంప్యూటర్లలో ఉండే సమాచారమంతా హ్యాకర్లకు అందుతుంది. ఇలాంటి సమాచారమంతా ఐసిస్ లాంటి తీవ్రవాద సంస్థలకు అందితే ఆ జరిగే నష్టాన్ని అంచనా వేయటమే కష్టం.
ప్రికాషన్స్ విషయంలో మనం ఒక యూజర్గా వచ్చేటప్పటికే మన బ్రౌజింగ్ హ్యాబిట్స్ని జాగ్రత్తగా పెట్టుకోవడం, ఏదన్నా మెయిల్ అటాచ్మెంట్స్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే కనుక ఫేస్బుక్ వాట్సాప్లో ఏవో లింకులను క్లిక్ చేసేటప్పుడు బ్లైండ్గా వేటిని పడితే వాటిని క్లిక్ చేయడం కాకుండా ఎక్కడి నుంచి ఆ సోర్స్ ఆఫ్ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది ఐడెంటిఫై చేసేసి, లేకపోతే కనుక ఏదైనా హ్యాకింగ్ అటెంప్ట్ అన్నది ఐడెంటిఫై చేసేసి క్లిక్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అలాగే చాలామంది పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతూ ఉన్నారు. విండోస్ 10 కావచ్చు, ఎక్స్పీ కావచ్చు, ఇలాంటివన్నీ పాతవి విండోస్ ఎక్స్పీ లాంటి వాటికి ఎప్పటికీ ఉండటం కరెక్ట్ కాదు. అలాగే విండోస్ 10 లాంటివి వాడాలనుకున్నప్పుడు పైరేటెడ్ కాకుండా జెన్యూన్ వాటిని యూజ్ చేసుకోగలిగితే కనుక మనం సేఫ్గా ఉండగలుగుతాం. సైబర్ దాడుల ముప్పు ఉన్న దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. భవిష్యత్తులో ర్యాన్సమ్వేర్, జాక్వేర్ రూపంలో దాడులు చేయనుంది. అంటే ఇంటర్నెట్ ఆధారంగా ఒకదానికొకటి అనుసంధానమైన వస్తువులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు ఉండొచ్చు. సీసీ కెమెరాలు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్లు, ఫిట్ బ్యాండ్లు, వైద్య పరికరాలు, కార్లు వంటివి కూడా దీని బారిన పడే ప్రమాదముంది. 2016లో మన దేశంలోని ప్రతి 150 ఈమెయిల్స్లో ఒకటి హానికరమైందిగా గుర్తించారు. ఒక్క ర్యాన్సమ్వేర్ వైరస్ ఆధారంగా 2016లోనే సుమారు $100 కోట్ల మేర వసూళ్లు జరిగాయి. వీటి బారిన పడ్డ వారిలో సుమారు 70% మంది హ్యాకర్లు కోరినంత సమర్పించుకున్నారు. కంప్యూటర్లను హ్యాక్ చేయటం ఇది మొదటిసారేమీ కాదు. దాదాపు 1989 మొదలుకుని ఈ దాడులు అడపాదడపా ప్రపంచంలో ఏదో మూల జరుగుతూనే ఉన్నాయి. తొలినాళ్లలో ఫ్లాపీ డిస్కుల ద్వారా మాల్వేర్ను జొప్పించడంతో మొదలై ఇప్పుడు ఈమెయిల్స్ వరకు చేరుకుంది. ఏదో ఒక పేరు చెప్పి కొన్ని లింకులు ఇవ్వటం, వాటిని క్లిక్ చేయగానే ప్రమాదకరమైన వైరస్ చొరబడే ఏర్పాటు చేయటం సర్వసాధారణమైపోయింది. ర్యాన్సమ్వేర్ దాడులకు స్మార్ట్ ఫోన్లేమీ మినహాయింపు కాదు. అలా అని కొత్త కాదు. గత ఏడాది నుంచి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే స్మార్ట్ ఫోన్లపై ర్యాన్సమ్వేర్ దాడులు 4 రెట్లు పెరిగాయి. దీని బారిన పడకుండా ఉండాలంటే స్మార్ట్ ఫోన్ వాడకంలోనూ జాగ్రత్తలు పాటించడం అవసరం. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంపై విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NTV.